ముంబైలో 2025లో ఘనంగా జరిగిన దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుక టాలీవుడ్ అభిమానులకు భారతీయ సినీ ప్రపంచానికి స్మరణీయంగా నిలిచింది. అక్టోబర్ 30న డోమ్ ఎస్విపి స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు సినీ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు, కళాకారులు, సాంస్కృతిక వ్యక్తిత్వాలు హాజరై ఫెస్టివల్ ఘనతను మరింత పెంచారు. వేదికపై లైట్స్, సంగీత ప్రదర్శనలు, సాంకేతిక అద్భుతాలు ఈ కార్యక్రమానికి అద్వితీయ సౌందర్యాన్ని ఇచ్చాయి. ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రత్యేక గౌరవం లభించింది. వర్స్టైల్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్ గా ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. డెకేడ్స్ ఆఫ్ డెడికేషన్, కన్సిస్టెన్సీ మరియు అభిమానుల ప్రేమను గుర్తిస్తూ ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయనకు కీర్తి చిహ్నంగా నిలిచింది. అల్లు అర్జున్ తన కెరియర్ లో నిరంతర కృషి, వినూత్న నటన మరియు ఫ్యాన్స్ తో ఏర్పడిన ప్రత్యేక బంధం ద్వారా ఈ ఘనతను సంపాదించారు. అల్లు అర్జున్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. నా జీవితంలో ఇది ఒక మైలురాయి. ఈ గౌరవం నా అభిమానులకే అంకితం. ఎల్లప్పుడూ నన్ను మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ అవార్డు నా కెరియర్, నా జీవితంలో ప్రత్యేక గుర్తుగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ పోస్ట్ ద్వారా ఆయన అభిమానులతో తన ఆనందాన్ని పంచుకున్నారు మరియు ఈ ఘనతలో వారు కూడా భాగమని చెప్పారు. అల్లు అర్జున్ కెరియర్ మిలీస్టోనెస్ ను గుర్తు చేసుకుంటూ ఈ అవార్డు ఆయనకు మరింత ప్రేరణగా మారింది. టాలీవుడ్ లో తన కష్టపడి సంపాదించిన విశ్వాసం, విభిన్నమైన నటనా శైలి, ఎంటర్టైన్మెంట్ లో కొత్తదనం, అభిమానులను గెలుచుకోవడంలో ఆయన సాధించిన విజయాలు ఈ గౌరవానికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ సాధించిన ఈ ఘనత కేవలం వ్యక్తిత్వంగా కాదు, మొత్తం టాలీవుడ్ ఎంటర్టైనర్ సినిమా ఫ్రాటర్నిటీకి గర్వంగా నిలిచే ఘట్టంగా మారింది. దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద సంబరాలు జరుపుతూ ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఘనత, అభిమానుల ప్రేమ మరియు ఇండస్ట్రీ గౌరవం కలిసిపోవడం ద్వారా అల్లు అర్జున్ ప్రత్యేకమైన ప్రతిష్టను సొంతం చేసుకున్నారు.